గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Anushree ఫిజిక్స్ అకాడమీ. ఈరోజు మనము ఫిజిక్స్లో ముఖ్యమైన క్వశ్చన్స్ గురించి చెప్పబోతున్నాము. ఫస్ట్ ఇయర్ అండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో ముఖ్యమైన క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతాడు, అలాగే ప్రతి చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ నేను మీతో షేర్ చేయబోతున్నాను. మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తీసుకుంటే కనుక 3 సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ సెక్షన్లో 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, 10 రాయాల్సి వస్తుంది. సెకండ్ సెక్షన్లో 8 క్వశ్చన్స్ ఇస్తారు, ఇవి 4 మార్క్స్ సంబంధించినవి, మీరు 6 రాయాల్సి వస్తుంది. అలాగే థర్డ్ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఇవి 8 మార్క్స్ సంబంధించినవి, మీరు 2 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రతి చాప్టర్ గురించి చెప్తే కనుక ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, థియరిటికల్ క్వశ్చన్స్ కానివ్వండి, అలాగే డెరివేషనల్ క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతారని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ క్వశ్చన్స్ మీరు చూసుకుంటే అవుట్ ఆఫ్ గెయిన్ చేయొచ్చండి. సో లెట్ us see. ఇది పార్ట్ 1కి సంబంధించిందండి. అంటే ఫస్ట్ పార్ట్లో మనము ఫస్ట్ చాప్టర్ నుంచి 7th చాప్టర్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ ఫస్ట్ చాప్టర్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్వి. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్, స్కాటరింగ్ థియరీ గురించి రాయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్, చంద్రశేఖర్ లిమిట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే థర్డ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ఫిజిక్స్ డెఫినేషన్ రాయాలి. ఫోర్త్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్, 4 ఫోర్సెస్ ఉన్నాయండి, దాని గురించి రాయాలి. ఫిఫ్త్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద బీటా డీకే, విచ్ ఫోర్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇట్. ఎలక్ట్రాన్స్ని బీటా డీకేస్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ నుంచి బీటా డీకే అంటారు, ఇది వీక్ ఫోర్స్కి సంబంధించింది. సిక్స్త్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సిమెట్రీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటేషన్. లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది సిమెట్రీ ఉంటుందండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇక్కడ మనకు 6 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్వి. డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్, డెఫినేషన్స్ రాయాలి. సెకండ్ వన్ ఈజ్ హౌ కెన్ సిస్టమేటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ రెడ్యూస్డ్, సిస్టమేటిక్ ఎర్రర్స్ని ఎలా తగ్గిస్తామో 2-3 పాయింట్స్ రాయాలి. థర్డ్ వన్ ఈజ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్, ఇక్కడ ఫండమెంటల్ యూనిట్స్కి డిరైవ్డ్ యూనిట్స్కి 2 డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ కిలోగ్రామ్స్, ఏఎంయు అంటారు, దాన్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 1%. వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్, ఇక్కడ రేడియస్లో పర్సంటేజ్ ఇచ్చారు, మనము వాల్యూమ్ పర్సంటేజ్ని కనుక్కోవాలి. ఇక్కడ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ 4/3 πr³ ఫార్ములా. సిక్స్త్ వన్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మాస్ అండ్ స్పీడ్ ఆర్ 2% and 3% రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, క్యాలిక్యులేట్ యూజింగ్ దిస్ క్వాంటిటీస్. ఇక్కడ మాస్ మరియు స్పీడ్లో 2%, 3% అని ఇచ్చారు. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీలో ఎంత ఎర్రర్ ఉంటుందని ఫైండ్ అవుట్ చేయాలి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తామండి. సో దీస్ ఆర్ ద 2 మార్క్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్ చూస్తే, ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు ఏ మార్కెట్ 2.5 kilometers away with a speed of 5 km/h. Finding the market is closed, he instantly turns and walks back to home with a speed of 7.5 km/h. What is the magnitude of average velocity and average speed of the man over the time interval 0 to 50 minutes? ఇక్కడ వ్యక్తి యొక్క స్పీడ్ ఇచ్చారు, అంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు. సో ఆ 2 స్పీడ్స్ని బేస్ చేసుకొని మనము ఆ డిస్టెన్స్ కూడా ఇచ్చారు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అండ్ స్పీడ్ కనుక్కోవాలి. ఇక్కడ సేమ్ పాయింట్కి వస్తున్నారు కాబట్టి వెలాసిటీ 0 అవుతుంది, ఇంకా స్పీడ్ని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఏ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h, the second third at 20 km/h
and the last third at 60 km per hour. What is its mean speed over the entire distance? ఇక్కడ కార్ స్పీడ్ని 3 భాగాలుగా విభజించారు. సో అక్కడ ఎంత వేగంతో వెళ్తుందని 3 భాగాలుగా విభజించారు. దాన్ని బేస్ చేసుకొని మొత్తం మీన్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ షో దట్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఎ ప్రొజెక్టైల్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees ఇన్ 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్ ఉంది. సో 2 మార్క్ క్వశ్చన్స్ చూస్తే కనుక హౌ ఈజ్ యావరేజ్ వెలాసిటీ డిఫర్ ఫ్రమ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి 2-3 డిఫరెన్సెస్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0 బట్ ఇట్స్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ 0. యాక్సిలరేషన్ 0 కాకుండా వెలాసిటీ 0 అయ్యే సందర్భము ఫర్ ఏ ప్రొజెక్టైల్ బాడీ, అంటే వస్తువు పైకి విసిరినప్పుడు మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది, కానీ యాక్సిలరేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది రాయాలండి. సో థర్డ్ వన్ ఈజ్ డిఫైన్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్. వెన్ డస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ బికమ్ ఈక్వల్ టు ద యావరేజ్ స్పీడ్. సో రెండింటిని డిఫైన్ చేసి ఎప్పుడు ఆ రెండు సమానం అవుతాయి అన్నారు. వస్తువు ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉంటే, అంటే లీనియర్ మోషన్ ఉంటే కనుక అప్పుడు వెలాసిటీ స్పీడ్ రెండు సమానం అవుతాయి. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ సేమ్ పాయింట్కి వస్తే, సేమ్ ఇనిషియల్ పాయింట్కి వస్తే అప్పుడు వెలాసిటీ 0 అవుతుంది, బట్ స్పీడ్ 0 కాదండి. దాని గురించి రాయాలి. నెక్స్ట్ చాప్టర్ దట్ ఈజ్ 4th వన్. సో ఇక్కడ కూడా 4 మార్క్స్వి 2 మార్క్స్వి రెండు ఉంటాయి. సో 4 మార్క్స్ చూస్తే 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. కంపల్సరీగా ఒక క్వశ్చన్ మీ మెయిన్ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ స్టేట్ parallelogram law of vectors, derive an expression for the magnitude and direction of the resultant vector. So ఇది 4 mark question. And the second one is show that the trajectory of an object thrown at certain angle with the horizontal is a parabola. ఈ రెండు కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంపల్సరీగా మీకు మెయిన్ ఎగ్జామ్లో వస్తుందండి. 2 మార్క్ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ వన్ ఈజ్ ద vertical component of a vector is equals to the horizontal component. What is the angle made by the vector with x-axis? రెండు కాంపోనెంట్స్ సమానమైతే కనుక ఆ వెక్టార్ x-axisతో చేసే యాంగిల్ ఎంత అని అన్నారు. ఇవన్నీ 2 మార్క్ క్వశ్చన్స్ అండి. సెకండ్ వన్ ఈజ్ 2 forces of magnitudes 3 units and 5 units act at 60 degrees with each other. What is the magnitude of resultant? సో 2 ఫోర్సెస్ 3 యూనిట్స్ 5 యూనిట్స్ ఇచ్చారు. మీకు 4 మార్క్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదండి, parallelogram law of vectors. అందులో రిజల్టెంట్ వెక్టర్ అని ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ 2 మార్క్ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో థర్డ్ వన్ ఈజ్ A is equals to I bar plus J bar. What is the angle between the vector and x-axis? వెక్టర్ ఏ అని ఇచ్చారు, అది x-axisతో ఎంత యాంగిల్ చేస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కాంపోనెంట్స్ తీసుకొని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫోర్త్ క్వశ్చన్ when 2 right angle vectors of magnitude 7 units and 24 units combine, what is the magnitude of their resultant? ఇక్కడ 2 వెక్టార్స్ 7 యూనిట్స్ 24 యూనిట్స్ అని ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ మనం ఎలాగైతే చేస్తామో ఇది కూడా సేమ్ అలాగే. సో ఫిఫ్త్ వన్ ఈజ్ ఇఫ్ p వెక్టార్ ఈజ్ 2i + 4j + 14k అండ్ q ఈజ్ 4i + 4j + 10k, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p + q. ఇది మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సిక్స్త్ వన్ ఈజ్ what is the acceleration of a projectile at the top of its trajectory? వస్తువు పైకి విసిరినప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ మ్యాక్సిమం హైట్ దగ్గర ఎలా ఉంటుంది అన్నారు. యాక్సిలరేషన్ ఎగ్జిస్ట్ అవుతుందండి, వెలాసిటీ 0 అవుతుంది. సెవెంత్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ a bar plus b bar is equals to మాడ్యులస్ ఆఫ్ a bar minus b bar, prove that the angle between a and b is 90 degrees. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ మీకు 4 మార్క్ క్వశ్చన్స్లో వచ్చింది కదండి. సేమ్ ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని సొల్యూషన్ చేయాలి. సో ఎయిత్ వన్ ఈజ్ ఏ ఫోర్స్ 2i + j - k Newton acts on a body
which initially at rest. At the end of the 20 seconds, the velocity of the body is 4a plus 2j minus 2k meter per second. What is the mass of the body? ఇక్కడ ఫోర్స్ ఈక్వేషన్ F = ma అనే ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటుంది. సో 5th లెసన్ చూడండి, లాస్ ఆఫ్ మోషన్. ఇది కూడా 6 మార్క్స్ వెయిటేజ్ అండి. 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. 4 మార్క్ క్వశ్చన్స్ చూస్తే ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ గురించి ఈ 4 మార్క్ క్వశ్చన్స్ 3 అలాగే ఉంటాయండి, చాలా ఈజీగా ఉంటాయి. సో సెకండ్ వన్ ఈజ్ మెన్షన్ ద మెథడ్స్ యూజ్డ్ టు రిడ్యూస్ ద ఫ్రిక్షన్. సో థర్డ్ వన్ ఈజ్ స్టేట్ న్యూటన్స్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్, హెన్స్ derive the equation of motion F = ma from it. సో F = ma ని డిరైవ్ చేయమన్నారు. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే వై ఆర్ స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసైకిల్ వీల్. సైకిల్కి స్పోక్స్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తారని. సో సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి, డెఫినేషన్ రాయాలి. మెజర్ ఆఫ్ ఇనర్షియా మాస్ బేస్ చేసుకొని చేస్తాము. థర్డ్ వన్ ఈజ్ వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్, ద గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం గురించి రాయాల్సి వస్తుంది. అలాగే న్యూటన్స్ థర్డ్ లా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఇఫ్ ఏ బాంబ్ అట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ 2 pieces, ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఎక్స్ప్లెయిన్. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం గురించి మనం రాయాల్సి వస్తుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ వై డస్ ద కార్ విత్ ఏ ఫ్లాటెన్ టైర్ స్టాప్ సూనర్ దాన్ ద వన్ విత్ ఇన్ఫ్లాటెన్ టైర్. ఇక్కడ ఫ్రిక్షన్ గురించి అండి క్వశ్చన్ ఇది, దాని గురించి రాయాలి. సిక్స్త్ వన్ ఈజ్ ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దాన్ లేటర్, ఎక్స్ప్లెయిన్. హార్స్ కదలడానికి ముందు బాగా కాలితే ఫోర్స్ చేస్తుందన్నారు, ఎందుకంటే స్టాటిక్ ఫ్రిక్షన్ నుంచి కైనెటిక్ ఫ్రిక్షన్కి రావడానికి అలా బిహేవ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబల్డ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది వెయిట్ మీద డిపెండ్ కాదని రాయాలండి. సో 6th లెసన్ చూడండి, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఇది లెసన్ చాలా ఇంపార్టెంట్, 8 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి. ఇక్కడ 3 క్వశ్చన్స్ థియరీకి సంబంధించినవి ఉంటాయి, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఆ థియరీకి బేస్ చేసుకొని ఇస్తారండి. మీకు 8 మార్క్స్ తెలుసు కదా, ఏబి అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్ మీకు థియరీ ఇస్తే కనుక బి క్వశ్చన్ మీకు ప్రాబ్లం ఉంటుంది, అందుకని ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డెవలప్ ద నోటేషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరం. ఇది డెరివేషన్ పార్ట్, మొత్తం 3 క్వశ్చన్స్ డెరివేషనల్ క్వశ్చన్స్ ఏనండి. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్. డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్స్. సో ఇది కూడా డెరివేషనల్ ప్రాబ్లంకి సంబంధించింది. అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టేట్ అండ్ ప్రూవ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇది కూడా 8 మార్క్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి. A machine gun fires 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meters per second. If the mass of each bullet is 5 grams, find the power of the machine gun. ఇక్కడ మాస్ గురించి ఇచ్చారు, అలాగే వెలాసిటీ గురించి ఇచ్చారు కాబట్టి వర్క్ని ఎనర్జీగా తీసుకుని మనం పవర్ని కనుక్కుంటాము. దట్ ఈస్ పవర్ P = వర్క్ పర్ టైం కదండి, దాన్ని బేస్ చేసుకుని మనం సొల్యూషన్ చేస్తాము. సెకండ్ వన్ ఈజ్ ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లెఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ 25 meters డీప్ అండ్ టు ఎజెక్ట్ ఇట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meters per second. Calculate the power required to perform the above task. G = 10 meters per second square. ఇక్కడ కూడా పవర్ని అడిగారండి. పవర్ P = కానీ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకోవాలి, PE/T, టైం T వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ వన్ ఈజ్ ఫైండ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ 5 kg మాస్
which is at a height of 10 meters from the earth and falling downwards straightly with a velocity of 20 meter per second. టోటల్ ఎనర్జీ ఇచ్చారు, మాస్ ఉంది, అలాగే హైట్ కూడా ఉంది, వెలాసిటీ ఉంది. కాబట్టి రెండింటిని బేస్ చేసుకొని చేయాలి. అంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకొని టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాము. చాలా ఈజీ అండి. సో ఈ 6 క్వశ్చన్స్ మీరు 6 లెసన్లో చూసుకుంటే సరిపోతుంది. 7th లెసన్ అండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఇక్కడ కూడా 4 మార్క్స్వి అలాగే 2 మార్క్స్ ఉంటాయి. 4 మార్క్స్ చూస్తే డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, రెండింటి గురించి మనము డిఫరెన్సెస్ రాయాలి. సెకండ్ వన్ ఈజ్ డిఫైన్ వెక్టర్ ప్రోడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ప్రోడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. సో థర్డ్ వన్ ఈజ్ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ v = r ఒమేగా. ఇవన్నీ డెరివేషన్ ఉంటుందండి. ఫోర్త్ వన్ ఈజ్ డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఫిఫ్త్ వన్ ఈజ్ find the torque of a force 7I plus 3J minus 5K about the origin. The force act on a particle whose position vector is I bar minus J plus K bar. So ఇది ప్రాబ్లం అండి. 6th one is find the center of mass of 3 particles at the vertices of an equilateral triangle. The masses of the particle are 100 grams, 150 grams and 200 grams respectively. Each side of the equilateral triangle is 0.5 meter long. 100 gram mass is at origin and 150 gram mass is on the x-axis. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే ఈజ్ ఇట్ నెసెసరీ దట్ ఏ మాస్ షుడ్ బి ప్రెజెంట్ అట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్. ఏ సిస్టంలో అయినా కానీ బాడీలోనే సెంటర్ ఆఫ్ మాస్ ఉండాల్సి వస్తుందా అని అన్నారు. అవసరం లేదండి, బయట కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. దాని గురించి రాయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ వీ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లయింగ్ ఫోర్స్ అట్ ద హింగ్స్. వై? హింగ్స్ దగ్గర ఫోర్స్ అప్లై చేస్తే కనుక ఎందుకు డోర్ని క్లోజ్ చేయలేం, ఓపెన్ చేయలేమన్నారు. దాని గురించి రాయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ క్వశ్చన్, by spinning eggs on a tabletop, how will you distinguish an hard-boiled egg from a raw egg? అంటే రా ఎగ్తో పోలిస్తే బాయిల్డ్ ఎగ్ బాగా తిరుగుతుంది ఎందుకని అన్నారండి. సో దాన్ని రాయాల్సి ఉంటుంది. అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి రాయాలి. ఫోర్త్ వన్ ఈజ్ వై షుడ్ ఏ హెలికాప్టర్ నెసెసరీలీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్. హెలికాప్టర్కి 2 చక్రాలు ఉంటాయి ఎందుకని అన్నారు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ని బేస్ చేసుకొని అది రాయాలి. సో ఫిఫ్త్ వన్ ఈజ్ వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైసైకిల్ ఇన్ మోషన్. సైకిల్ని తొక్కుతున్నప్పుడు ఎందుకు పడిపోము అని దాని అర్థం అండి. ఇది కూడా లా ఆఫ్ ఇనర్షియా గురించి రాయాల్సి ఉంటుందండి. సో ఇదండి ఫస్ట్ పార్ట్. మరి నెక్స్ట్ పార్ట్లో 8th లెసన్ నుంచి 14th లెసన్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్తాను. అవి చూసుకుంటే చాలండి, మీరు అవుట్ ఆఫ్ గెయిన్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.